హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ మంత్ర. మనం స్టాక్ మార్కెట్ సిరీస్ డే 1 వీడియోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇవాళ డే 2 వీడియోలో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేయకుండా అసలు మన డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఏమేం చేయొచ్చో తెలుసుకుందాం. దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ అదర్ దాన్ స్టాక్స్. అవన్నీ ఏంటో ఇవాళ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ స్టాక్స్ ఆర్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ అంటే మనందరికీ తెలిసిందే. సపోజ్ మనం టీసీఎస్, ఎయిర్టెల్, ఎస్బీఐ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం కూడా దానిలో షేర్ హోల్డర్స్ అవుతాము. ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే మన షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే దానితో పాటు డివిడెండ్ ఇస్తే మనకి ఎక్స్ట్రా బోనస్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ అండ్ కమోడిటీస్ లైక్ గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయట మార్కెట్లో ఫిజికల్గా గోల్డ్ కొన్నట్టయితే మీకు జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ అని చాలా అదనపు ఖర్చులు పడతాయి. అలా కాకుండా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే బయట మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. మీకు ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఏమీ ఉండవు కాబట్టి బయట మార్కెట్లో దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. మీరు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా చూసే వాళ్ళైతే బెటర్ టు బై గోల్డ్ ఈటీఎఫ్స్. థర్డ్ వన్ ఈస్ బాండ్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది డైరెక్ట్ మనం గవర్నమెంట్కే లోన్ ఇస్తున్నట్టు. ఇది చాలా రిస్క్ తక్కువ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగానే చాలామంది ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫోర్త్ వన్ ఈజ్ సావరెన్ గోల్డ్ బాండ్స్. అంటే ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ ట్వైస్ గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేస్తుంది. వీటిలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా 8 సంవత్సరాలు మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆ రోజు రేటు ప్రకారం గోల్డ్ ఎంత ఉంటే అంత లెక్క కట్టి మీకు డబ్బులు జమ చేస్తారు. అలాగనే మీకు 2% ఎక్స్ట్రా వడ్డీ కూడా ఇస్తారు. దీని మీద మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే మీరు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. ఇంకా లాస్ట్ వన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మన మనీని ఫండ్ మేనేజర్స్ అనే పర్సన్స్ స్టాక్స్ ఆర్ బాండ్స్లో వాళ్ళు బాగా ఇన్వెస్టిగేట్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు తెలిసింది కదా, ఓన్లీ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ కొనడం, అమ్మడం మాత్రమే కాకుండా నేను ఇక్కడ చెప్పిన 6 విధాలుగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు మీ డీమ్యాట్ అకౌంట్ని ఏ విధంగా వాడుకోవాలో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ హౌస్ మంత్ర. నేను మీ తేజస్విని. థ్యాంక్ యూ.